తలడ్డం ఉంది మనోడికి. పూర్తిగానే ఉంది. అయ్యో తీసేరే చేయలేదు కదా. మీ తల కొంచెం దీంట్లో రైట్. సూపర్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన క్రిష్ మొబైల్ ట్రైనింగ్ సెంటర్ నందు మన దగ్గరికి ట్రైనింగ్ వచ్చిన స్టూడెంట్ ఒక మొబైల్ తెచ్చుకున్నాడు, ఒప్పో A53 మొబైల్. బ్యాక్ లైటింగ్ ప్రాబ్లం. ఈరోజు లైటింగ్ గురించి క్లాసెస్ జరిగింది. బ్యాక్ లైటింగ్ సెక్షన్ గురించి, బ్యాక్ లైటింగ్ గ్రాఫిక్స్ సెక్షన్ గురించి క్లాసెస్ జరిగింది. క్లాస్ చెప్పిన తర్వాత తన దగ్గర మొబైల్ ఉందని చెప్పాడు. ఆ మొబైల్ తీసుకొని తన చేతనే లైవ్లో అందరు చూస్తున్నా కానీ ట్రబుల్ షూట్ చేయించి ఆ ప్రాబ్లం అయితే సాల్వ్ చేయడం జరిగింది. అయితే దీనికి వేరే అదర్ షాప్ వాళ్ళకి ఆ మొబైల్ ఇచ్చినప్పుడు ఆ మొబైల్ రెడీ కాదని చెప్పి ఇచ్చేసారంట. తను చెప్పాడు. అంటే అదర్ షాప్ వాళ్ళు చేయలేక ఇంకా ఎక్కడ కాదని చెప్పి ఇచ్చాడంట. అంటే ఇతను మన కాడ ట్రైనింగ్కి రాకముందు అదరు టెక్నీషియన్ దగ్గరికి తీసుకెళ్ళాడు. అది కాదని చెప్పి ఇచ్చేసారండి. ఇక్కడ చూడండి, ముందుగా మొబైల్ పవర్ ఆన్ చేసి బ్యాక్ లైటింగ్ వస్తుందా లేదా చెక్ చేస్తున్నాం. చూడండి, చెక్ చేస్తే బ్యాక్ లైటింగ్ అయితే ఏం రాలేదు. ప్రాపర్ చెక్ చేసాము, కొత్త డిస్ప్లే పెట్టి చెక్ చేసాము, పాత డిస్ప్లే కూడా కాకుండా. అయినా కానీ బ్యాక్ లైటింగ్ అయితే రాలేదు. ఒకసారి మొబైల్ ఓపెన్ చేసి బోర్డు మీద మైక్రోస్కోప్లో చూపిస్తున్నాను చూడండి. ఆల్రెడీ వాళ్ళు చాలా ప్రయోగాలు చేశారు దీని మీద. లైటింగ్ ఐసీ మార్చారు, బూస్ట్ కాయిల్ మార్చారు. తర్వాత ఇంకా ఎక్కడా కాకూడదనో లేకపోతే దాని ఉద్దేశం ఏందో మనకు తెలియదు. కానీ పక్కన ఆ రిజిస్టర్కి జంపర్ వేశారు. తర్వాత డయోడ్ రిమూవ్ చేశారు. కింద ఒక క్యాప్ ఉంది బూస్ట్ కాయిల్ దగ్గర, ఆ క్యాప్ కూడా రిమూవ్ చేసి వదిలేశారు. ఓకేనా. దాని కండిషన్ అయితే ఈ విధంగా ఉంది, చాలా దారుణంగా ఉంది. ఒకవేళ రెడీ కాలేదంటే అటెండ్ చేసినా నో ప్రాబ్లం. కానీ ఇంకెక్కడా కాకూడదని చెప్పి కొన్ని కాంపోనెంట్స్ అయితే రిమూవ్ చేయడం జరిగింది. ఈ మధ్య ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది చాలామందికి. మన దగ్గర కాలేదంటే ఇంకెక్కడా కాకూడదనే ఉద్దేశంతో ఏదో ఒకటి చేస్తున్నారు. అలా చేయడం చాలా తప్పండి. ఎందుకంటే ఈ ఫీల్డ్లో ఒకరిని మించిన వాళ్ళు ఇంకొకరు ఉంటారు. మనమే గొప్ప అనుకుంటే, మనమే తోపు అనుకుంటే ఖచ్చితంగా ఇబ్బంది పడతాం. మీరు చేయకపోయినా పర్లేదు, యాజ్ ఇట్ ఈజ్గా మొబైల్ అయితే కస్టమర్కి ఇచ్చేసేయండి. అది చాలా బెస్ట్ అది. ఓకేనా. నా కాడ కాకపోతే ఇంకెక్కడ కాకూడదనే కాన్సెప్ట్ అనేది చాలా రాంగ్ అది. ఓకేనా. ఇప్పుడు ఈ మొబైల్ ఫీల్డ్ అనేది చిన్న థాట్ అండి, ఏం లేదు. జస్ట్ ఆ థాట్ అనేది నీకు రాలేదు, అవతలకి వచ్చింది, అంతే తేడా. ఓకేనా. ఎవరు చేసినా అదే వర్క్ చేయాలి. ఆ చిన్న ఆలోచన అనేది మనకు రాలేదు, అవతలకి వచ్చింది. మనకాడ కాలేదు, అవతలలో అవుతుందంటే అవతలగా ఆ థాట్ వచ్చింది, మరి నీకు రాలేదు. దానికి ఎవరేం చేయలేరు. ఓకేనా. లేదంటే నువ్వేనా మంచిగా ఆలోచించాలి. ఇక్కడ చూడండి, రిజిస్టర్కి జంపర్ వేశారు. తర్వాత డయోడ్ చేశారు, రెక్టిఫైర్ డయోడ్ చేశారు. తర్వాత కింద క్యాప్ ఉంది, ఇక్కడ ఈ ప్లేస్లో క్యాప్ ఉంది, క్యాప్ కూడా రిమూవ్ చేశారు. ఓకేనా. చూపిస్తున్నాను చూడండి ఒకసారి. ఇవన్నీ తీసేశారు. ఇవన్నీ తీసేసి ఇంకా ఎక్కడ కాకూడదు అనే ఉద్దేశంతో, మరి ఏమో ఎందువల్ల తీసేసాడో మరి మనకైతే క్లారిటీ లేదు, మనకు తెలియదు. మొత్తం మీద తీసేసి మన స్టూడెంట్కి ఇచ్చేసాడు. మన స్టూడెంట్ ఇక్కడ ట్రైనింగ్ వచ్చేటప్పుడు నేను చెప్పాను, ప్రాబ్లం ఉన్న మొబైల్స్ తెచ్చుకోండి, ఇక్కడ మీ చేత లైవ్లో ట్రబుల్ షూట్ చేయిస్తాను అని చెప్పాను. అలాగే మన స్టూడెంట్ తెచ్చుకున్నాడు. ఈరోజు లైటింగ్ గురించి, గ్రాఫిక్ గురించి క్లాసెస్ జరిగింది. ఆ క్లాస్ అయిపోయిన తర్వాత లైవ్లో అందరి ముందు అందరిని కూర్చోబెట్టుకొని ఎవరైతే మొబైల్ తెచ్చుకున్నారో వాళ్ళ చేతనే ట్రబుల్ షూట్ అయితే చేయించడం జరిగింది. ఓకేనా. ఇక్కడ చూడండి, ప్రాక్టికల్స్ అనేవి క్రిష్ మొబైల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో ఏ విధంగా ఉంటాయి ఫ్రెండ్స్. మీకు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వచ్చు, నంబర్ ఇస్తున్నాను. ఇదే విధంగా క్లాస్ చెప్తాము, దాని మీద లైవ్లో ట్రబుల్ షూట్ అయితే చేయడం జరుగుతుంది. ఓకేనా. ఇంకా చూద్దాం మరి. చదవ కాంపోనెంట్ ఉంది కానీ జంపర్ వేసిన పైన జంపర్ తీసేయండి.
ఆ జంపర్ తీసేయండి. తీసేయండి. ఫస్ట్ మనం ఏం చేయాలంటే బ్రదర్, ఆడ ఏం కాంపోనెంట్స్ మిస్ అయ్యాయో అవి రీప్లేస్ చేద్దాం ఫస్ట్. దానికి ఐసీ మీద డాట్ ఎట్ చూడండి, 6 ఐసీ మీద. పైన ఉందా? సేమ్ ఉందా? ఒకసారి కాంపోనెంట్స్ నేమ్ చూడండి, దాంట్లో కాంపోనెంట్స్ నేమ్ తీయండి. ఆ లిస్ట్లోనే కాంపోనెంట్ ఇంకా బోర్డు కరెక్ట్గానే ఉందా? కరెక్ట్గానే ఉంది. రైట్. ఆ జంపర్ తీయండి. కెమెరా దాంట్లో చూసుకున్నాము. కెమెరా మీద టీవీ మొత్తానికి కొద్దిగా క్లారిటీ పెట్టండి. ఆ కాంపోనెంట్ అట్టే ఉంచండి, జంపర్ వరకు తీయండి. మీరు ఏం చేసినా టీవీలో కనిపెట్టేట్టు చేయండి క్లారిటీగా. రైట్. ఒకసారి బోర్డు అంతా క్లీన్ చేయండి. ఆయిల్ వేసుకొని బ్రష్తో క్లీన్ చేసి క్లాత్తో అద్దండి లాస్ట్. క్లీన్ చేయండి నీట్గా, వర్క్ నీట్గా ఉండాలి, క్లీన్ అండ్ నీట్గా ఉండాలి. క్లాత్ తీసుకోండి. ఓకేనా? డోనర్ బోర్డ్ తీసుకొని ఆ కాంపోనెంట్స్ రీప్లేస్ చేయండి. డయోడ్ ఎటు చూడండి, డయోడ్ డైరెక్షన్ అని చూడండి. జూమ్ చేయండి దాన్ని. పైకి ఉంది, దాంట్లో డయోడ్ తీసి వేయండి. ఫ్లెక్సెస్ ఫస్ట్. నేను చెప్పాను అదే అదే రైట్.
కరెక్ట్ డైరెక్షన్లో పెట్టేసేయండి. పెట్టి చెప్తాను. మార్కెట్ ఉంది, అటు ఉందా ఇటు ఉంది, కరెక్ట్గా ఉందా? రైట్, ఇటు చూపించండి. వదిలేసి హీట్ చూపించండి. అయితే ఒకసారి చూడండి, పెద్ద లెక్క ఉంది కదా. రైట్, క్యాప్ ఏదాడా? క్యాప్ బెడ్ పెట్టేసి రైట్, హీట్ చూపించండి. తక్కువ పెట్టుకో కొంచెం. పర్లేదు. ఎయిర్ కొంచెం పెంచండి. రైట్, అది డయోడ్ కూడా కూర్చోవాలా. కదిలేండి లైట్గా. టాప్ మీద టచ్ చేయి టాప్ మీద. సరే కూర్చోాలా. రైట్, తీసే. అంతేనా? ఇంకేమన్నా కాంపోనెంట్ మిస్ అయినా చూడండి. గ్యాడ్ మిస్ అయింది, కరెక్ట్గానే ఉన్నాయి. ఆ బ్రష్కి సగం జిడ్డు ఉంది, మళ్ళీ దానికి అంటుకుంది కదా. ఒకసారి నీట్గా బ్రష్ చేసి తర్వాత క్లాత్ వేయండి. సరే, ఇప్పుడు ఏం చేయాలా? డిస్ప్లే పెట్టి చెక్ చేయడం కాదు, ఫస్ట్ ఏం చేయాలి? నోట్స్ చేయండి. కాంబో వేరే పెట్టి చెక్ చేసాము, కాంబో ప్రాబ్లం లేదు. కాంపోనెంట్స్ పోయి మార్చేసాము. నెక్స్ట్ ఏం వాల్యూ చూడాలి? జిఆర్ వాల్యూ చూడాలి. చూడండి ఒకసారి. కనెక్టర్ పెట్టండి దాంట్లో బోర్నియోలో. ఫాస్ట్. డిస్ప్లే కనెక్టర్ ఎక్కడ ఉంది? మల్టీమీటర్ పైకి పెట్టండి. లైట్ పెట్టండి. సార్ పైకి లేపండి, ఇంకా దీంట్లో పట్టట్టు. ఫస్ట్ ఏ లైన్ మీద? జిఆర్లో ప్రోబ్ సెట్ పెట్టాలి. రెడ్ ప్రోబ్ పెట్టాలి. రైట్, బ్లాక్ ప్రోబ్ ఫస్ట్ పిన్ ఎంత వస్తుంది? ఒకసారి ఆన్ మీటర్
మళ్ళీ పెట్టండి. లైట్ ఆన్ చేయి, ఫస్ట్ లైట్ ఆన్ కొంచెం చెక్ చేయండి. రైట్ ఎంత వస్తుంది? ఓఎల్ వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ క్యాథోడ్ 1 క్యాథోడ్ 2 చూడండి. 3 4 ఎంత వస్తుంది? గ్రౌండ్ వస్తుంది. గ్రౌండ్ వస్తుంది. నెక్స్ట్ సిఏబిసి పీడబ్ల్యూఎం జిఆర్ వస్తుంది. ఒకటే జిఆర్ వస్తుంది, 2 గ్రౌండ్ ఉన్నాయి, ఇంకోటి యానోడ్ లైన్ మిస్ అయింది. కాదు జిఆర్ రావట్లేదు. ఒకసారి యానోడ్ మళ్ళీ చెక్ చేయండి. యానోడ్ లైన్ మళ్ళీ చెక్ చేయండి. రావట్లేదా? రైట్. ఒకసారి జూమ్ అవుట్ చేయండి. బోర్నియోని జూమ్ అవుట్ చేయండి. స్టార్టింగ్ పాయింట్ ఆడ చూడండి, టయోడ్ దగ్గరే ఉంది, అక్కడ ఉంది. ఒకసారి ఆడ చెక్ చేయండి. అదేం పర్లేదు, కదా చూడండి. ఓఎల్ ఉంది. రిజిస్టర్ చూడు, రిజిస్టర్ పైన చూడు, అందుకే జంప్ వేసినట్టుంది. ఓఎల్ వస్తుందా? ఆ కెపాసిటీ చిన్న కెపాసిటీ మీటర్ వచ్చి అది వస్తుంది. దాని యువతలు చూడండి, పెద్ద 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 రిజిస్టర్ దగ్గర, రిజిస్టర్ దగ్గర పైన అది రిజిస్టర్ రెసిస్టర్ పైన చెక్ చేసి కరెక్ట్ చెక్ చేయాలి. వస్తుంది ఆడ కూడా. ఓఎల్ వస్తుందా? సరే తీయండి. అది పైన రాకుండా కింద ఎట్లా వస్తుంది? కింద ఇప్పుడు కెపాసిటీ మీద చెక్ చేయండి. పెద్ద కెపాసిటీ మీద కింద వస్తుంది. ఇప్పుడు డిస్ప్లే కంప్యూటర్ చెక్ చేయండి. ఇప్పుడు ఆడ కూడా రావాలా? టీవీలో పెట్టు. రాలేదా? బీప్లో చూడండి, బీప్ చూడండి ఒకసారి. బజర్ మోడ్ పెట్టు. ఆ కెపాసిటీ నుంచి దీనికి వస్తుందా? రోప్ సెట్ పెడుతున్నావు, ఒకసారి చూడండి కరెక్ట్గా. రోప్ సరిగా పెట్టట్లేదు. యువతల కెపాసిటీ నుంచి పైనుంచి ఆడ నుంచి లైన్ ఉంది. మరి ఒకసారి ఉండండి, ఆ పైన ఉన్న చిన్న క్యాప్ ఏమన్నా ప్రాబ్లం ఉందని చూడండి. ఏం లేదు.
పక్క అవతల పక్క బాగానే ఉందా? సరే ఆ రిజిస్టర్ కూడా తీసి ఇంకోటి రీప్లేస్ చేయండి. అది కాదు, అవును ఇట్లా పోతే ఇట్లా వస్తుంది. ప్లస్ ఉంది కదా అర్థం కదా. దానికి లైన్ ఎట్టుగానే పోతాడు పోయి కాయలు పోయి మన తిరిగి కింద వస్తుంది. కాయిల్ నుంచి ఇటు వస్తుంది. డయోడ్ దాటే బూస్ట్ అయిన వోల్టేజ్ డయోడ్ నుంచి కనెక్టర్కి వస్తుంది. డయోడ్ ద్వారా డయోడ్ పక్కన ఉండేది మైనస్ కలిసి డయోడ్ పక్కన మైనస్ ఏది అవును దాంట్లో దీంట్లోనే వస్తుంది. మెయిన్ వోల్టేజ్ వచ్చిన తర్వాత కింద నుంచి రాదు కదా, రివర్స్ కాదు కదా. మైనస్ ద్వారా ప్లస్కి వచ్చింది. మైనస్ ద్వారా ప్లస్కి వచ్చింది. ఏం కాదు సార్ పర్లేదు పర్లేదు పెట్టండి. ఇది మైనస్ మార్క్ యువతలు వేయాలి. ఇప్పుడు ఇది మైనస్ మార్క్ రాంగ్ చేసిన ఆ బోర్డు పెట్టండి బదులు. పాత కూడా A53 పెద్దగా ఉంది అంతే సైజ్ ఏముందని చెప్పి పెడితే రాదండి. 25 కొద్ది పెంచండి. 35 చాలు కమాండ్ దొరికిందా? ఫస్ట్ అలా పెట్టాం. బ్లోయర్ తీసి ముందు దాన్ని సెట్ చేయి. పక్కకి తీసేయి, పెట్టు, ఎయిర్ తగ్గించి జాయిగా పెట్టు అని. అదే సెట్ అయితే ఎయిర్ పెంచండి. టాప్లో టచ్ టచ్ టాప్లో మళ్ళీ రైట్. లైట్ క్లియర్ అవుతుంది కదా. చూస్తాను అని పేరు వస్తుంది. రేపు రెడీగా ఓకే. ఇప్పుడు జిఆర్ చూడండి. కూల్ అయింది బోర్డు. సైజ్ లెక్క మారు గ్రౌండ్ కదా. టీవీ సెంటర్ పెట్టండి.
వచ్చింది జియో ఎంత వచ్చింది? 480 వచ్చింది. తర్వాత కింద 480 కెపాసిటర్కి, 480 కనెక్టర్కి, డిస్ప్లే కనెక్టర్ టీవీలో చూపించండి. జరుపుకోండి. యానోడ్ లైన్కి ఫస్ట్ లైన్. ఫస్ట్ పాయింట్ రైట్, ఇప్పుడు వచ్చింది. ఓకేనా? ఇప్పుడు వోల్టేజ్ చెక్ చేయాలి. హార్ట్ టెస్ట్ చెక్ చేయండి ఒకసారి. డిస్ప్లే పెట్టకుండా VPH టోటల్గా జిఆర్ అంతా సెట్ అయిపోయింది. లైన్స్ అన్నీ ఓకే ఉన్నాయి, షార్ట్ లేవు, కనెక్టివిటీ ఉంది. ఇప్పుడు హార్ట్ టెస్ట్లో నెక్స్ట్ అదే కదా. డిస్ప్లే కనెక్ట్ చేసి చార్జ్ చేసి మొబైల్ పవర్ ఆన్ చేసి కొద్దిగా స్లో చెక్ చేయండి. ఫస్ట్ 3.7 కరెక్ట్. సరే డిస్ప్లే కనెక్ట్ చేయకుండా 3.7 వస్తుందా లేదా చూడండి ఫస్ట్. డిస్ప్లే తీసి బ్యాటరీ ఆన్ చేసి పవర్ ఆన్ చేసి చెక్ చేయండి. డిస్ప్లే ఛార్జింగ్ పెడితే ఆన్లైన్ చూడవచ్చు. డిస్ప్లే చెక్ చేయండి. ఫస్ట్ ఎంత వస్తుంది? 4.1 వస్తుంది. ఇక్కడ దాకా వస్తుంది. VPH కాయిల్ దగ్గర చూడు, బూస్ట్ కాయిల్ దగ్గర చూడు, అవతల యువతల బూస్ట్ కాయిల్. అది కింద కరెక్ట్ పెట్టాలి. పైకి పెట్టాలి. కెపాసిటీ టచ్ చేయకుండా పెట్టండి. ఇది ఆడ పెడితే ఆడ పెట్టబాకండి, షార్ట్ అవుతుంది. షార్ట్ అయింది అనుకుంటా. 4.0 వస్తుందా? వస్తుంది. ఆ పక్క ఓకే ఓకే. ఇప్పుడు డిస్ప్లే కనెక్ట్ చేసి ఆన్ చేయండి. క్లాత్ పెట్టండి. డిస్ప్లే కనెక్ట్ చేసి చెక్ చేయండి ఒకసారి. బూస్ట్ వోల్టేజ్ రావాలా? ఎవరిదో మార్చిందా? కాయిల్ బూస్ట్ వోల్టేజ్ అని కాయిల్ దగ్గర చెక్ చేయాలండి. యానోడ్ లైన్లో వచ్చింది సార్. ఓకే. బూస్ట్ వోల్టేజ్ చెక్ చేయండి ఎంత వస్తుందో. యానోడ్ లైన్లో చెక్ చేయాలి. యానోడ్ లైన్లో 2000 కాంబో 2000 యానోడ్ లైన్లో ఆ కెపాసిటీ మీద చెక్ చేయండి. లేకపోతే ఇప్పుడు నువ్వు మార్చేవు కదా గ్రౌండ్ తెలిసింది. FB కాయిల్. అదే 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 కన్ఫ్యూజ్ చేయబోకండి అతను. ఎంత వచ్చింది? 23 వోల్టేజ్ వచ్చింది. అదే బూస్ట్ వోల్టేజ్. ఆ వోల్టేజ్ రాకపోతే నెక్స్ట్ ఏం చేయాలా? ఎంత చేసాడు? బూస్ట్ కాయిల్ చెక్ చేయాలా? డయోడ్ మార్చేసాము, లైట్ ఐసీ కూడా ఆల్రెడీ మార్చినట్టే ఉన్నారు. అక్కడ రాదు, అక్కడ రాదు, అక్కడ పెట్టు. ఫస్ట్ మళ్ళీ ఒకసారి చెక్ చేయండి బూస్ట్ వోల్టేజ్ కెపాసిటర్ మీద. ఎంత వచ్చింది? 4.1 వచ్చింది. ఎందుకని? స్లీప్ మోడ్లో పోయింది. ఒకసారి పవర్ బటన్ ప్రెస్ చేయండి. ఇప్పుడు దాన్ని బట్టి పొద్దున్న మీరు అడిగింది క్లారిటీ వచ్చిందా? ఏమైంది? అంతే కదా. స్లీప్ మోడ్లో కూడా 4.1 వస్తుంది. మొబైల్ ఎప్పుడైతే లైటింగ్ వస్తుందో 21 వస్తుంది, 23 వస్తుంది. ఓకేనా? రైట్, తీసేయండి. పడింది. ఒకసారి చూపిండి, కెమెరా చూపిండి. ఆన్ చేసి చూపి. బాగా పైకి చూపి. బొమ్మ రాని, ఫుల్ బొమ్మ రాని. తలడ్డం ఉంది మనోడి. పూర్తిగా అనమని. అయ్యో తీసేరేది. రిలీజ్ చేయలేదు కదా.
మీ తల కొంచెం దీని బ్రదర్. పాత డిస్ప్లే పాత డిస్ప్లే కంప్లీట్ ఉందా లేదనా ఇంకో దానికి వేసుకుంటాం కంప్లీట్. రైట్ సూపర్. రెండు పెట్టినా ఎవరైనా